దేవుడు అంటున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం. మనమంతా పాప స్వభావరీత్యా బలహీనులము, భక్తిహీనులము, దేవునికి శత్రువులము, దేవునితో మనకు వివాదం ఉంది. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. దేవుడు ఆహ్వానిస్తా ఉన్నాడు ఈ శత్రుత్వంను తొలగించడానికి. క్రీస్తు ఒక బలి పశువుగా మన పక్షంగా మరణించవలసి వచ్చింది. మనం ఇంకా దేవునికి శత్రువులమై ఉండగానే, బలహీనమై ఉండగానే, భక్తిహీనమై ఉండగానే, దైవోగ్రతకు పాత్రులమై ఉండగానే యేసుప్రభు మన కోసం మరణించినాడు, దేవునితో సమాధానపరిచినాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోపబడింది. ఆయన పొందిన దెబ్బల ద్వారా మన పాపములకు విడుదల, విమోచన లభించింది. రండి మన వివాదము తీర్చుకుందాము. సిలువ వేయబడిన యేసునందు విశ్వాసముంచుటయే పరలోక రాజ్యము. అది చేయబడి మరణాన్ని జయించి పునరుత్థానుడై తండ్రి కుడిపార్శ్వమునకెక్కి ప్రధాన దూత